హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైతనగర్ లొకేషన్‌లో ఉన్నానండి. హైతనగర్ లొకేషన్‌లో నియర్ బొమ్మల గుడి 200 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకొచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. లొకేషన్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. సో కొత్త వాళ్ళు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ 200 గజాల హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ల రోడ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలివేషన్ చూపించుకొని ఇప్పుడు గేట్ ద్వారా మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాము. రోడ్ కంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 ఫీట్ హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయించడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ గేట్ చూపిస్తున్నామండి. చాలా స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ అండి. సో ఇక్కడ బిల్డర్ అనేది చాలా జాగ్రత్త తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి బ్రాండెడ్ మెటీరియల్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి పెద్ద సైజ్గా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ షేప్లో పార్కింగ్ ఏరియా ఉందండి. సో పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఫీట్ ఉన్నటువంటి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్స్ పైన ఉన్నటువంటి రైలింగ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK వాళ్ళు వాడుకోవడానికి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సపరేట్గా ఇండివిజువల్గా బోర్ వేయించారండి. దానికి సంబంధించినటువంటి ఏరియా చూపిస్తున్నాము. మనకి సంప్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. యూపీవీసీ సీలింగ్ విత్ LED లైట్స్ తో చేయించడం జరిగిందండి. సో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. సో ఈ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 2,20,00,000 చెప్తున్నారండి. సో నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా ఆల్మోస్ట్ మనకి 3 ఫీట్లు ఉందండి. సో 3 ఫీట్లు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ ఈస్ట్కి ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK రావడం జరిగింది. సో ఈ 2 BHKకి సంబంధించిన డీటెయిల్స్ అని క్లియర్గా చూపిస్తాము. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు డోర్స్ చూపిస్తున్నామండి. సో విండోస్కి ఉన్నటువంటి డోర్స్ కావచ్చు అండ్ మెయిన్ డోర్ కావచ్చు. సో చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్లారిటీగా ఎంత స్టాండర్డ్గా చేయించారన్నది. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. సో హాల్లో చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఒక మంచి డిజైన్ ఉన్నటువంటి గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ చేస్తారండి. యూనిట్లో ఉన్నటువంటి స్టిక్కరింగ్ చూడవచ్చండి. ఒక మంచి డిజైన్ ఉన్నటువంటి స్టిక్కరింగ్ ఇక్కడ స్టిక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తారండి. ఒక చిన్న సైజు పూజా యూనిట్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారం ఇచ్చినటువంటి నార్త్ సైడ్ డోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్స్ అండి. సో చౌకోట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ చూపిస్తున్నాము. సో వుడెన్ తోటి చేయించినటువంటి చౌకోట్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అండ్ చౌకోట్ చూపిస్తున్నాము. బెడ్రూమ్ చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ షెల్ఫ్లు చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అండి. సో డీసెంట్గా ఉందండి సీలింగ్ వర్క్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఆ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో ఈ ఇంటి యొక్క రేటు మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 2,20,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజ్జ ఇచ్చారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ సైజ్ కూడా పెద్దగా ఉందండి. ఇక్కడ వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ షెల్ఫ్లు ఇచ్చారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారండి. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ హౌస్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్లయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. సో నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూపిస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. సో వాష్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. సో ఇంటికి వెనకాల వైపు కూడా మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHK చూపిస్తాము. అండ్ సరౌండింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి. అండ్ హైతనగర్ బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్కి వచ్చేసి 1.4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అంటే 1 కిలోమీటర్ 400 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది.
సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. సో పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ మరొకసారి చూపిస్తున్నాము. చాలా విశాలంగా పార్కింగ్ రావడం జరిగింది. ఇక్కడ ఒక 2 బైక్లు అండ్ 2 కార్లు పెట్టుకునే విధంగా ఉంది. దట్ ఇక్కడ మన చిన్న ఫంక్షన్స్ అయితే కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అండి. సో చాలా స్పేసెస్గా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ 3 BHK క్లియర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 7 to 8 feet వెడల్పు ఉందండి. సో ఇక్కడ వచ్చేసి మనము కారిడార్లో ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో సీలింగ్ అనేది మనకి యూపీవీస్తో చేయించడం జరిగింది అండ్ మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. సో మెయిన్ డోర్ చూస్తే అర్థమవుతుందండి ఎంత నీట్గా ఫినిషింగ్ చేయించారన్నది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో హాల్లో చూసినట్లయితే మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. సో వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి మరొక డోర్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విండో ఇవ్వడం జరిగిందండి. సో ఆపోజిట్లో చూస్తే మనకి సో పెద్ద సైజు టీవీ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ టీవీ యూనిట్లో ఉన్నటువంటి వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. నీట్గా చేయించడం జరిగింది, చాలా డీసెంట్గా ఉందండి. అండ్ ఇంటి యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 2,20,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా ఉందండి కిచెన్ ఏరియా, చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ వాల్కి ఉన్న టైల్స్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి సజ్జ చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉందండి, మనకి చాలా సఫిషియెంట్గా స్పేసెస్గా రావడం జరిగింది. వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తున్నామండి. సో పూజా యూనిట్కి సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము అండ్ పూజా యూనిట్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కవర్ చేస్తామండి. సో బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడున్న వాష్ ఏరియా చూపిస్తున్నాము, యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది, సపరేట్గా డోర్ పెట్టించారు అండ్ ఇక్కడ వచ్చేసి గ్రిల్స్ చేయించడం జరిగింది. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి టైల్ చేశారండి, చాలా నీట్గా చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుందండి. సో గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి హాల్ ఏరియాకి అండ్ బెడ్రూమ్స్కి ఇక్కడ సపరేట్గా ఫ్లోరింగ్ వేశారండి. సో ఫ్లోరింగ్ అనేది క్లియర్గా గమనిస్తున్నారు. బెడ్రూమ్లో ఉన్నటువంటి గ్రానైట్ అనేది మనకి డిఫరెంట్గా ఉందండి, మంచి డిజైన్ ఉన్నటువంటి గ్రానైట్ ఇది. ఇక్కడ వచ్చేసి ఒక విండో ఇచ్చారు అండ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ పైన వచ్చేసి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫులు చూపిస్తున్నామండి. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫులు చూపిస్తున్నాము. వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్ ముందు ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నానండి. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మనకి చాలా స్పేసెస్కి వచ్చిందండి. సో బెడ్రూమ్ లోపల సైజ్ చూసుకుంటే మనకి చాలా పెద్దగా రావడం జరిగింది. ఇక్కడ ఎంత పెద్ద సైజ్ అయినా బెడ్ పట్టే విధంగా ఉందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ఇచ్చారు, విండో ఇచ్చారు అండ్ సజ్జ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కు ఉన్నటువంటి డిజైన్ చూపిస్తున్నామండి, ఎక్సలెంట్గా చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి, యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి లో రూప్ చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు అండ్ సజా చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి పెద్ద సైజ్గా రావడం జరిగింది. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తామండి. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయినట్లయితే వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో కొత్త వాళ్ళు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ వైపు ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి. సో బాల్కనీ ఏరియా మరొకసారి చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సరౌండింగ్లో చూసుకుంటే మనకి 5 floors బిల్డింగ్ ఉన్నాయండి. అండ్ మెయిన్ రోడ్కి వచ్చేసి ఇది అంటే విజయవాడ హైవేకి వచ్చేసి 1.4 kilometer డిస్టెన్స్లో ఉంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది అండ్ బొమ్మల గుడికి చాలా దగ్గరలో ఉంటుంది, హైతనగర్ లొకేషన్లో ఉంటుందండి. సో ఇది వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ రేటు కూడా మంచి రేటుకి రావడం జరుగుతుందండి. సో ఇది అనేది 200 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. దీని యొక్క రేట్ అనేది
చూసుకున్నట్లయితే 2,20,00,000 చెప్తున్నారండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.